సింపుల్ అండ్ హెల్తీగా పల్లీలతో ఏమైనా చేయాలనుకుంటే పల్లి ఉండల్ని లేదా ఇలా పల్లి చిక్కిని ట్రై చేయండి. ఇంట్లోనే మనం వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. జిగురుగా ఉండకుండా, పంటికి అతుక్కోకుండా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి వీడియో చూసారంటే వీటిని చేయడం ఇంత ఈజీ అని మీకే అనిపిస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా 1 by 1 పల్లి చిక్కిని, పల్లి ఉండల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పల్లి చిక్కి చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 కప్పుల పల్లీలను తీసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఇక్కడ నేను 1/2 kg వరకు పల్లీలను తీసుకున్నాను. అయితే ఇలా తీసుకున్న పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా వేపండి. ఇవి వేగడానికి కనీసం 6-7 నిమిషాలైనా పడుతుందండి. కాబట్టి ఓపిక్గా ఇలా కలుపుతూ వీటిపైన ఉండే పొట్టు అనేది లైట్గా ఊడిపోయేంత వరకు బాగా వేపండి. ఇక్కడ నేను 7-8 నిమిషాల వరకు ఇలా కలుపుతూ బాగా వేపాను. ఇలా మనం ఒక పల్లీను తీసుకుని చూస్తే చూడండి, పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా వచ్చేంత వరకు మనం పల్లీలను వేపిన తర్వాతే చిక్కీని ప్రిపేర్ చేయాలి. అప్పుడే మనకు చిక్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా వేపిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఎప్పుడైతే ఈ పల్లీలు పూర్తిగా చల్లారిపోతాయో అప్పుడు ఈ పల్లీలపై పొట్టు అనేది తీసేసి పల్లీని 2 ముక్కల అంటే విడివిడిగా చేసి తీసుకోవాలి. అయితే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఈ పల్లీలపై పొట్టు ఈజీగా పోవాలన్నా, అలాగే 2 ముక్కలుగా తేలిగ్గా డివైడ్ అవ్వాలన్నా ఇలా ఒక క్లాత్లోకి మనం వేపి చల్లారిన పల్లీలను తీసుకొని రోలర్తో ఇలా స్లోగా రోల్ చేయండి. దీని వలన ఈ పల్లీలు ఈజీగా 2 ముక్కలుగా డివైడ్ అవుతాయి. అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. అలా అని మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినట్టుగా రోల్ చేస్తే పల్లి ముక్కలు ముక్కలుగా అవుతుంది. కాబట్టి స్లోగా ఇలా తాలుస్తూ పల్లీలు 2 ముక్కలుగా అయ్యేంత వరకు రోల్ చేయండి. చూడండి, పల్లీలు అనేవి ఆల్మోస్ట్ డివైడ్ అయ్యాయి. అక్కడక్కడ ఏమైనా పల్లీలు మిగిలిపోతే మనం చేతితో రబ్ చేసి పల్లి పొట్టంతా కూడా తీసేసి ఇలా 2గా డివైడ్ చేసి తీసుకోవాలి. మొత్తానికి మనం పల్లి పొట్టును తీసేసి ఇలా పల్లీలను రెడీ చేశాక ముందుగా ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను చిక్కీని తీసుకోవడానికి బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేసి తీసుకుంటున్నాను. మీరు ఈ బటర్ పేపర్కి బదులుగా స్టీల్ ప్లేట్నైనా తీసుకోవచ్చు, లేదా మనం కట్ చేసే చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా, దానికైనా కొంచెం నెయ్యిని అప్లై చేసి తీసుకున్నా చాలా ఈజీగా ఊడుస్తుంది. నేను లాస్ట్ టైం నువ్వుల చిక్కీ చేసినప్పుడు దానిపైన చూపించాను. అలాగే మీరు నువ్వుల చిక్కీ రెసిపీని చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బటర్ పేపర్కి నెయ్యిని బాగా అప్లై చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ముందుగా 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. ఇలా నెయ్యిని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పైన 3/4 కప్పు వరకు బెల్లం తీసుకుందాం. మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలి అంటే 2 కప్పుల వరకైనా తీసుకోవచ్చు, లేదా స్వీట్ అనేది కొంచెం నార్మల్గా ఉండాలంటే 1.5 కప్పు అయినా తీసుకోవచ్చండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొంచెం వాటర్గా అవుతుంది. ఇందులో మనం మళ్ళీ వాటర్ వేయాల్సిన పని లేదు. వాటర్ వేస్ట్ చేస్తే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా బెల్లం ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోతుందో ఇదే టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇక్కడ నేను చిక్కీ బెల్లం యూజ్ చేశానండి. చిక్కీ బెల్లం యూజ్ చేస్తే చిక్కీలు అనేవి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు నార్మల్ బెల్లం యూజ్ చేస్తుంటే ఈ పాకంలోనే 1/4 టీ స్పూన్ వంట సోడాను కూడా తీసుకోండి. చూడండి, మనకు పాకం అనేది ఇలా నురగగా వస్తుందంటే ఆల్మోస్ట్ పాకం అనేది దగ్గర పడినట్టు. ఇలా వచ్చిన తర్వాత మనం మధ్యలో చెక్ చేస్తూ పాకం అనేది గట్టి పాకం వచ్చిందో లేదో చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని ఇందులో కొంచెం పాకం వేసి చూస్తే మనకు పాకం అనేది విరిస్తే అప్పడంలా విరగాలి. అలా వచ్చిందంటే మనకు ఈ చిక్కీ కోసం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి, పాకం అనేది క్రంచీగా మనం విరిస్తే అప్పడంలా విరుగుతుంది. సో పాకం అనేది ఇలా వచ్చిన తర్వాతే మనం మిగతా ప్రాసెస్ని చేయాలి. సో మనకైతే పాకం వచ్చింది. చివరిగా మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. ఇలా నెయ్యిని తీసుకోవడం వలన మనకు చిక్కీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం వేపి రెడీగా పెట్టిన పల్లీలను తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన ఈ పల్లీ మిక్స్ని మనం నెయ్యి అప్లై చేసిన బటర్ పేపర్లోకి తీసుకుందాం. ఇలా బటర్ పేపర్లోకి మొత్తంగా తీసుకున్నాక రోలర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి రోల్ చేసుకుందాం.
రోలర్కి పల్లి చిక్కీ అనేది అతుక్కోకుండా చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇలా రోల్ చేసేటప్పుడు సైడ్స్ని స్క్వేర్లా చేస్తూ బాగా రోల్ చేయండి. దీని వలన మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి ఎక్కువగా పోకుండా అన్నీ కూడా మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ చిక్కీని రోల్ చేయడం అనేది మన ఇష్టం. కొంచెం పల్చగా ఉండాలంటే ఎక్కువగా రోల్ చేసి తీసుకోవచ్చు, లేదా కొంచెం లావుగా ఉండాలంటే తక్కువ రోల్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా రోల్ చేశాక వెంటనే మనం ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం కట్ చేద్దామంటే అంత ఈజీగా కట్ అవ్వదు. కాబట్టి మనం ముందుగానే ఇలా ఘాట్లు పెట్టి తీసుకుంటే ఇది చల్లారిన తర్వాత ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇక్కడ నేనైతే ఒక 2 ఇంచ్ గ్యాప్తో అన్నీ కూడా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేశాను. ఎప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిపోతుందో ఆ తర్వాతే డిమోల్ చేయాలి. చూడండి, చిక్కీ అనేది ఎంత బాగా ఊడొచ్చిందో. ఇక్కడ మనం బటర్ పేపర్ని యూజ్ చేసాం కదా, కాబట్టి ఇలా ఈజీగా ఊడొస్తుంది. మీరు ప్లేట్ పైన చేసుంటే ఏమైనా అతుక్కున్నట్టుగా అనిపిస్తే లైట్గా వేడి చేసి తీసుకుంటే పల్లి చిక్కీ అనేది ఈజీగా వస్తుంది. ఇలా బ్రేక్ చేసేటప్పుడే అర్థమైపోతుంది మనం ప్రిపేర్ చేసిన చిక్కీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నీ బ్రేక్ చేశాక ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను. అంతే, చిక్కీ అనేది కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా రావాలి. ఇంట్లో చేసిన బయట కొన్నట్లే ఉండాలి అంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా కరెక్ట్గా వస్తుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పల్లి ఉండలు. పల్లి ఉండల కోసం కూడా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను తీసుకొని బాగా వేపండి. మనం పల్లి చిక్కీ కోసం ఎలా అయితే చక్కగా వేపి తీసుకున్నామో దీనికోసం కూడా అలాగే చక్కగా వేపి ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారాక పైపుట్టును తీసేసి ఇలా 2గా చేసి తీసుకోండి. సో ఇలా చేసి రెడీగా పక్కన పెట్టి ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలను కొలిచి తీసుకుంటామో సేమ్ కప్పుతో బెల్లాన్ని కూడా ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే పాకం పట్టడానికి ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని కొంచెం నెయ్యిని రాసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి బెల్లం తురుములు తీసుకొని ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరిగించండి. బెల్లం కరిగిపోయి మనకు పాకం అనేది రావాలి. ఇలా నురగగా వస్తుందంటే పాకం దగ్గర పడ్డట్టు. ఈ టైం నుండి పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ పాకాన్ని పట్టండి. ఇలా వాటర్లో కొంచెం పాకాన్ని వేసి చూస్తే చూడండి, పాకం అనేది ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంది. అంటే మనం ప్రిపేర్ చేసే ఈ ఉండల కోసం పాకం అనేది గట్టి పాకం రావాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరొక నిమిషం పాటు పాకాన్ని ఉడికించండి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యి వేయకుండా కూడా ఈ ఉండలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి కొంచెం పాకాన్ని తీసుకొని చూద్దాం. చూడండి, మనకు పాకం అనేది వచ్చింది. ఇలా గిన్నెకేసి కొడితే టక్కని సౌండ్ వస్తుంది. ఇలా మీకు ఈజీగా అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఇలా మీరు ఈజీగా ఈ పాకం వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. ఇలా పాకం వచ్చాక మళ్ళీ ఒకసారి పాకాన్ని బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం వేపి పెట్టిన వేరుశనగ పప్పును తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలిపాక మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఉండల్లా చేసుకుందాం. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే చేతికి వేడి అనేది తగులుతుంది. కాబట్టి జస్ట్ ఇలా ఒక షేప్ లా వచ్చేలా ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. కావాలంటే మనం అన్ని ఉండలు చేశాక తర్వాత రౌండ్ షేప్ లో చేసుకోవచ్చు. ఇది ఎలా అయితే చల్లారుతుందో ఉండలు కట్టడం కూడా కష్టమవుతుంది. కాబట్టి వేడి మీదే ఫాస్ట్ గా ఇలా ఉండల్లా ప్రిపేర్ చేయండి. చూడండి, చివరిగా కాస్త చల్లారిపోయి ప్లేట్కి అతుక్కుపోయింది. మీకు కూడా ఇలాగే అవుతుంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ ప్లేట్ని పెట్టి జస్ట్ ఒక 5 సెకండ్లు వేడి చేసి ఆ తర్వాత ఉండల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, బెల్లం కొంచెం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే టైంలో చేతికి కొంచెం తడిని అప్లై చేసుకొని ఉండల్లా చేసుకుందాం. అయితే ఇలా ప్రిపేర్ చేసిన ఉండలని వెంటనే ఒకదానిపై ఒకటి వేయకుండా ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఇలా సపరేట్ గా పెట్టండి. వేడి మీదే ఒకదానిపై ఒకటి వేస్తే అతుక్కుంటాయి. కాబట్టి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కొంచెం దూరంగా ఇలా పెట్టండి. ఒక 20 నిమిషాలు ఇలాగే వదిలేస్తే ఇవి పూర్తిగా చల్లారిపోతాయి. ఆ తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సింపుల్ గా చేసే ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.